మనకు చిన్న ప్రేగు పొడవు 6 మీటర్లు, వెడల్పు 3.5 మీటర్స్. చిన్న ప్రేగులో జజునము, ఆంత్రమూలము. చిన్న ప్రేగులో మనకు 3 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటవి. జజునము, ఆంత్రమూలము, శేషాంత్రికము అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. ఆహార వాహిక గుండా జీర్ణాశయంలోకి చేరిన ఆహారం చిన్న ప్రేగులోనికి వస్తుంది. చిన్న ప్రేగులో జీర్ణం కాగా ఉన్న ఆహారం పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ పెద్ద ప్రేగు పొడవు వచ్చేసి 1.5 మీటర్ మాత్రమే. కంపేర్ చేయండి, 1.5 మీటర్ పెద్ద ప్రేగు ఉంటే 6 మీటర్స్ చిన్న ప్రేగు ఉంది. ఈ వేరియేషన్ మనం గమనించాలి. ఇక్కడ చిన్న ప్రేగు గుండా పెద్ద ప్రేగులోనికి చేరినటువంటి అంటే ఆహారం పెద్ద ప్రేగులో జీర్ణం కాగా మిగిలిన ఆహారం పురీష నాళం గుండా పాయువు ద్వారా మనకు విసర్జించబడుతుంది. ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఇంకొక క్రియాశీలకమైనటువంటి బిట్ ఉంది. చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు ఈ రెండు కలిసే చోట ఒక ఉండుకం అనే నిర్మాణం ఉంటుంది. ఇది మనకి ఎగ్జామినేషన్ జోన్. ఉండుకము అనేది ఎగ్జామినేషన్ జోన్. ఉండుకాన్ని అవశేషావయవము అని పిలుస్తాం. మానవంలో నవశేషావయవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నది. మనకు మానవంలో నవశేషావయవాల సంఖ్య అప్రాక్సిమేట్లీ 180 వరకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కొన్ని మచ్చుకు తీసుకుంటే కనురెప్పలు, ఛాతి వెంట్రుకలు, ఛాతిపై ఉండే వెంట్రుకలు, గోర్లు, చెవిదొప్ప, వెంట్రుకలు ఇవన్నీ అవశేషావయవాలు. కప్పలో తీసుకుంటే కంటిలోని నిమేషక పటలం, గుర్రంలో తీసుకుంటే స్ప్లింట్ ఎముక. ఉండుకముకు ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు అది తీవ్రంగా వాచి నొప్పిని కలుగజేస్తుంది. దీన్ని అపెండిక్స్ లేదా అపెండిసైటిస్ అంటారు. ఈ నొప్పి వచ్చిన తర్వాత 24 గంటల లోపు సర్జరీ చేసినట్టయితేనే మనుషులు బతికే అవకాశం ఉంది. లేకపోతే అది బ్లాస్ట్ అయిపోయి మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. చాలాసార్లు డైజెస్టివ్ సిస్టంలో మనకు ఉండుకం మీద క్వశ్చన్స్ అనేటివి కొన్ని వందల సార్లు అడగడం జరిగింది. కాబట్టి మరోసారి జాగ్రత్తగా వినండి. చిన్న ప్రేగు పొడవు పెద్ద ప్రేగు పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. చిన్న ప్రేగు పొడవు 6.5 మీటర్స్ ఉంటే పెద్ద ప్రేగు పొడవు 1.5 మీటర్ మాత్రమే ఉంటుంది. చిన్న ప్రేగు మనకు పెద్ద ప్రేగు కలిసే చోట ఈ రెండింటి చోట బొడిపె వంటి నిర్మాణాన్నే ఉండుకము అని పిలుస్తున్నాము. ఇది అవశేష అవయవము. మొత్తం మానవంలో అవశేష అవయవాలు 180 వరకు ఉంటున్నవి. అంతేకాకుండా మానవంలో స్పెసిఫిక్గా ఉన్న అవశేష అవయవాలు వెంట్రుకలు, గోర్లు, చెవిదొప్ప, కనురెప్పలు, ఛాతిపై ఉండే వెంట్రుకలు ఇవన్నీ కూడా సుస్పష్టంగా కనబడుతున్నాయి.